శోభిత ధూళిపాల ఐరన్ లెగ్. ఈ శోభిత ధూళిపాల అక్కినేని ఫ్యామిలీలోకి రావడం వల్లే ఎన్కన్వెన్షన్ ని తొలగించేశారని చాలా మంది ట్విట్టర్ లో అయితే రచ్చ చేస్తున్నారు. అయితే మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే ఆగస్టు 8వ తారీఖున నాగ చైతన్య అలానే శోభిత ధూళిపాల వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. అదొక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది అనమాట. ఒక కాంట్రవర్సీ ఏంటంటే వేణుస్వామి కాంట్రవర్సీ. వేణుస్వామి అయితే వీళ్ళిద్దరు ఖచ్చితంగా విడిపోతారు, నేను అంతకు ముందే చెప్పాను సమంత నాగ చైతన్య విడిపోతారని, అలానే విడిపోయారు, వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా విడిపోతారని చెప్పారు. అదొక కాంట్రవర్సీ. అయితే రెండో కాంట్రవర్సీ ఏంటంటే సమంత డయట్ ఫ్యాన్స్ అనమాట ట్విట్టర్ లో రచ్చ చేశారు. ఏంటంటే వీళ్ళిద్దరూ ఎందుకు ఆగస్టు 8వ తారీఖునే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వేరే డేట్స్ ఏం దొరకలేదా అని. ఎందుకంటే ఆగస్టు 8వ తారీఖున సమంత నాగ చైతన్యకు ప్రపోజ్ చేసింది అనమాట. వీళ్ళు కావాలనే ఆగస్టు 8వ తారీఖున సమంతకు బాధ పెట్టాలని, సమంతకు కించపరచాలని వీళ్ళైతే ఆ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారని అదొక రచ్చ అయితే జరిగిందనమాట. వేరే డేట్స్ ఏం లేవా వీళ్ళకి దొరకలేదా అని. ఓకే, వాటిని పక్కన పెడితే లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఒక ట్రెండ్ అయితే చేస్తున్నారు అనమాట. శోభిత ధూళిపాల ఐరన్ లెగ్. శోభిత ధూళిపాల వల్లే ఆ ఎన్కన్వెన్షన్ ని తొలగించేశారు, ఇది అక్కినేని ఫ్యామిలీలోకి అడుగు పెట్టడం వల్లని. యాక్చువల్లీ ఈ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో దీన్ని హైడ్రా అనే ఒక సంస్థ అయితే తీసేసింది. ఎందుకంటే అది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. ఒకప్పుడు హైదరాబాద్ లో 258 సరస్సులు అయితే ఉండేవి, అంటే లేక్స్ అనమాట. ఇప్పుడు పల్లెటూరులో చెరువుల్లాగా ఏవైతే ఉంటాయో అలా హైదరాబాద్ లో అటువంటి లేక్స్ అయితే 258 ఉండేవి. ప్రెసెంట్ 161 ఉన్నాయి. మిగతావన్నీ ఏమయ్యారు అంటే ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అంటే డబ్బులున్న వాళ్ళు, అలానే బడా స్టార్స్, పొలిటీషియన్స్, స్టార్స్, వీళ్ళందరూ డబ్బులున్న వాళ్ళందరూ అటువంటి ప్లేసెస్ ని కబ్జా చేసుకుని ఇటువంటి బిల్డింగ్స్ ను, కన్వెన్షన్ హాల్స్ ని ఇలా కట్టుకున్నారు. వీటి వల్ల వర్షాకాలంలో సరస్సులోకి వెళ్లాల్సిన నీరు మొత్తం హైదరాబాద్ లో ఉన్న బస్తీలోకి, రోడ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న హైడ్రా సంస్థ ఎన్కన్వెన్షన్ ని తొలగించడం జరిగింది. ఈ కన్స్ట్రక్షనే కాదు, చాలా బిల్డింగ్స్ ని, చాలా అన్నింటినీ తొలగించేస్తుంది అనమాట. అయితే చాలా మంది ట్విట్టర్ లో శోభిత ధూళిపాల వల్ల ఈ అన్కన్వెన్షన్ ని తొలగించారనేది తప్పండి. ఎందుకంటే ఈ వర్క్ అనేది జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అనమాట. జూలై 15వ తారీఖునే అక్కినేని నాగార్జున గారికి ఆర్డర్స్ అయితే పాస్ చేశారనమాట, ఇలా ఎన్కన్వెన్షన్ ని తొలగిస్తారని. అప్పటికి వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయితే జరగలేదు. అండ్ మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సమంత, నాగ చైతన్య వీళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత సింగిల్ గా అలా ఉండలేరు కదండి. ఇద్దరు ఖచ్చితంగా ఒక కొత్త లైఫ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు సమంత కూడా రేపో మాపో ఎవరినో ఒకరిని ఇష్టపడుతున్నట్టు రివీల్ చేస్తుందన్నమాట. వాడిని ఒక 1 year 2 years ఈ గ్యాప్ లో ఏంటంటే నాగ చైతన్య గారు ఇప్పుడే ఓపెన్ అయిపోయారు. అది శోభిత ధూళిపాలతోని. శోభిత ధూళిపాల కాకపోయినా ఎవరితోనో ఒకరితోని కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేస్తారు కదా. మనం ఈ అన్కన్వెన్షన్ ని టార్గెట్ చేసి శోభిత ధూళిపాలని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయడం తప్పండి. అయితే వీళ్ళిద్దరూ ఆగస్టు 8వ తారీఖున ఎంగేజ్మెంట్ చేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అదే డేట్ న సమంత నాగ చైతన్యకి ప్రపోజ్ చేసింది కాబట్టి వేరే డేట్స్ ఎప్పుడైనా వీళ్ళు చూసుకోవాల్సింది. ఓకే, ఇదైతే మ్యాటర్. అయితే మీరు శోభిత ధూళిపాల ఐరన్ లెగ్ అనుకుంటున్నారా ఏందనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.